మిత్రులందరికీ నమస్కారం. ఏపీ మెగా డిఎస్సి 2025లో భాగంగా జనరల్ నాలెడ్జ్ సంబంధించి సీరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పటివరకు ఎవరైతే చూడలేదో వారి కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు జీకే షార్ట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి కూడా చూడగలరు. లేదా ఇక్కడ పైన ఐ కార్డ్స్ దగ్గర కూడా మీకు వీడియో లింక్స్ అయితే ఇక్కడ ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చూసి మీ యొక్క ప్రిపరేషన్‌లో ఇవి హెల్ప్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మీ యొక్క సపోర్ట్ అందిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే మీరు జాయిన్ బటన్ ఉంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి మీరు ఛానల్‌కి సపోర్ట్ అందించవచ్చండి. అలాగే మరి ఈ వీడియోస్ చివరిదాకా చూసి మీ యొక్క సజెషన్స్, ఫీడ్‌బ్యాక్ అందించినట్లయితే మరిన్ని రాబోయే క్లాస్‌లో మరిన్ని మంచి ప్రశ్నలు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. లేట్ చేయకుండా మనం ఈ వీడియో సిరీస్‌లో భాగంగా కంటిన్యూ క్వెషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందు వీడియోలో 125 ప్రశ్నల వరకు చూసాం. ఇప్పుడు 126వ ప్రశ్న చట్టం ముందు అందరూ సమానులే అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ చెప్తుంది? అంటే ఆర్టికల్ 14. 127వ ప్రశ్న ఏ ఆర్టికల్ ప్రకారం అంటరానితనం నిషేధం? సమాధానం ఆర్టికల్ 17 అండి. 128వ ప్రశ్న చూడండి. వ్యక్తిగత స్వేచ్ఛలు గురించి ఈ ఆర్టికల్‌లో చెప్పబడింది. ఆర్టికల్ 19 దీని యొక్క సమాధానం. 129వ ప్రశ్న చూడండి. జీవించే హక్కు గురించి ఏ ఆర్టికల్ చెప్పబడుతుంది? అంటే ఆర్టికల్ 21. 130 ఆర్టికల్ 21 దేని గురించి చెబుతుందంటే ఇక్కడ సరైన సమాధానం ప్రాథమిక నిర్బంధ విద్యా హక్కు గురించి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ భారతదేశ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం బాల కార్మిక వ్యవస్థ నిషేధం? అంటే సరైన సమాధానం ఆర్టికల్ 24 అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. మద్యపాన నిషేధం గురించి చెప్పే ఆర్టికల్ ఏది? అంటే ఆర్టికల్ 47. ఏ ఆర్టికల్ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు? అంటే ఆర్టికల్ 352. నెక్స్ట్ ప్రశ్న రాష్ట్రపతి పాలన గురించి ఈ ఆర్టికల్‌లో చెప్పబడింది. సరైన సమాధానం 356. నెక్స్ట్ ప్రశ్న గారు గారో మరియు ఖస్ కొండలు ఎక్కడ ఉన్నాయి? అంటే మేఘాలయలో ఉన్నాయండి. గారో అండి. ఇక్కడ గారో అని పడింది. గారో అని ఉండాలి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ అజంతా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అంటే ఇక్కడ మహారాష్ట్ర. ఇది అజంతా అనేటువంటిది గుహలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూడండి. గిర్ కొండలు ఇక్కడ కలవు? అంటే గుజరాత్ రాష్ట్రంలో కలవు. నెక్స్ట్ హిందీ భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అంటే సెప్టెంబర్ 14 గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది అఫీషియల్ లాంగ్వేజ్‌గా ఉంది మన ఇండియాకి. ఓకే. సో నెక్స్ట్ ప్రశ్న ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటారు? అంటే సెప్టెంబర్ 16 అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. నెక్స్ట్ సివి రామన్‌కు ఏ సంవత్సరంలో నోబెల్ పురస్కారం వచ్చింది? అంటే 1930. ఓకే. నెక్స్ట్ ప్రశ్న 1856లో బ్రహ్మ సమాజం ఎవరి చేత స్థాపించబడింది? అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడే ఈ ఒక్క క్వెషన్‌లోనే మీకు 2 బిట్లు అయితే రావడం జరిగింది. ఇది ఎప్పుడు స్థాపించబడిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇయర్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆప్షన్‌లు బట్టి. నెక్స్ట్ ఆనందమఠ్ గ్రంథ రచయిత అంటే బంకిం చంద్ర చటర్జీ. ఈ గ్రంథం నుంచే మరి వందే మాతరం గేయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం ఏది? అంటే వేప చెట్టు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది? అంటే కృష్ణ జింక. నెక్స్ట్ ప్రశ్న సద్భావన దివస్ ఏ రోజున జరుపుకుంటారు? అంటే ఆగస్టు 20 అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? అంటే ఎంఎస్ స్వామినాథన్ అండి. ఇవి కూడా మనకు రెవల్యూషన్స్ అని ఉంటాయి కదా! ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంటుంది. అంటే ఆ విప్లవాన్ని ఎవరు స్థాపించారు? అది ఎప్పుడు స్థాపించారు? ఆ విప్లవం యొక్క లక్ష్యాలు ఏంటనేటువంటిది మీరు చూసుకోవాలి. కంపల్సరీగా ఒక బిట్ వచ్చే ఆస్కారం అయితే ఉందండి. అయితే ఇక్కడ మనకి డిఎస్సిలో ఇచ్చినటువంటి మాక్ టెస్ట్‌ల ఆధారంగా అయితే ఇక్కడ క్వెషన్స్ తీసుకొనడం జరిగింది. మరి 147వ ప్రశ్న చూడండి. భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి మరియు పాడి రైతుల
జీవనోపాధిని మెరుగుపరచడానికి ప్రారంభించబడిన విప్లవం ఏది అంటే శ్వేత విప్లవం అండి. ఇక్కడ ఇయర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది 1970లో. ఓకే. నెక్స్ట్ ప్రశ్న చూడండి 148ది నీలి విప్లవం యొక్క లక్ష్యం ఏంటిదంటే మత్స్య సంపదను అభివృద్ధి చేయడం, నిర్వహించడం మరియు ఇక్కడ చూడండి ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం అన్నట్టు దీని యొక్క లక్ష్యం. ఇక్కడ మీకు ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది 1985 మధ్య నుండి 1990 కాలంలో. ఇక్కడ హైఫన్ పడేది హా అని పడిందండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి జాతీయ జెండాలోని అశోక చక్రం ఎన్ని చువ్వలు కలిగి ఉంటుంది అంటే 24. అంటే మొత్తం మనకి అశోక చక్రం ఉంటుంది అక్కడ మొత్తం 24 చువ్వలు అయితే ఉంటాయి అందులో. నెక్స్ట్ 150వ ప్రశ్న చూడండి భారతదేశంలో మొదటిసారిగా రైలు ఎప్పుడు నడపబడింది అంటే 16 ఏప్రిల్ 1853 అయితే నడపబడం జరిగింది. ఓకేనా. సుమారుగా మనకి 30-35 కిలోమీటర్ల మధ్య అయితే నడిచిందని చెప్పుకోవచ్చు ముంబై నుంచి థానే మధ్యలో. ఓకే. సో ఈ క్వశ్చన్లను కూడా మీ యొక్క ప్రిపరేషన్లో బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. చాలా యూస్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే మీ యొక్క ఆదరాన్ని తెలియజేస్తూ ఉండండి. అయితే మరి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అందాక ధన్యవాదాలు. జై హింద్.